లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో మిత్రపక్షాలతో చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో జరుగుతుంది. సో ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాలు ఎలా మారుతాయి. 2014, 2019లో సొంతగా మెజారిటీ ఉండడంతో బీజేపీ ఏ మిత్రపక్షంతో చర్చించాల్సిన అవసరం రాలేదు. ఆ పార్టీయే తన అభ్యర్థిని ఎంపిక చేసింది, మిత్రపక్షాలు సమర్థించాయి. సో ఇప్పుడు బీజేపీ సొంతగా మెజారిటీ లేదు కనుక అనివార్యంగా మిత్రపక్షాలు సంప్రదించాల్సి వస్తుంది. బహుశా ఇప్పుడు కూడా ఏకపక్షంగా ఉండేవారు అనుకుంటాను. కానీ ఇండియా కూటమి ఎత్తుగడల వల్ల కూడా బీజేపీ తన మిత్రులతో మాట్లాడాలి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. లోక్సభ స్పీకర్కు చాలా సింపుల్ మెజారిటీతో ఎవరికి ఆ మెజారిటీ సింపుల్ మెజారిటీ అంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే వాళ్ళు స్పీకర్గా అయిపోతారు. ఆ రకంగా చూసినప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి తిరుగులేని మెజారిటీ ఉంది. 293 మంది ఎంపీల మద్దతు ఉంది. కానీ బీజేపీ స్వయంగా 240 మంది ఎంపీల మద్దతు ఉంది. కానీ బీజేపీ మాత్రమే పోటీ చేసి మిత్రపక్షాలు సహకరించకపోతే ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగితే ప్రమాదం ముంచెత్తుతుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఎందుకంటే స్పీకర్ పదవి కోల్పోతే విశ్వాస తీర్మానాన్ని నెగ్గడం కూడా కష్టం. అంటే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవడం కూడా కష్టమైపోతుంది. బహుశా ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే క్లియర్గా ఎన్డీఏ పక్షాలు ఐక్యంగా ఉన్నాయి. జనతాదళ్ యునైటెడ్ ఇప్పటికే ఎన్డీఏకు బీజేపీ తన అభ్యర్థిని నిర్ణయిస్తే మేము మద్దతు ఇస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మాకు పదవులు ముఖ్యం కాదు అన్నారు కనుక ఎలాంటి సమస్య రావటానికి అవకాశం చాలా తక్కువ. కానీ రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందువల్ల బీజేపీ ఏకపక్షంగా ఉండకుండా మిత్రపక్షాలతో సంప్రదించి స్పీకర్ నిర్ణయాన్ని తీసుకునడానికి సిద్ధపడింది. ఒక అడుగు దిగి వచ్చింది భారతీయ జనతా పార్టీ. సో రెండవ అంశం ఏంటంటే ఇండియా కూటమికి కూడా ఎత్తుగడలు ఇక్కడ కీలకం. లోక్సభ స్పీకర్ పదవి తెలుగుదేశం తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీ తీసుకుంటే కనుక మేము మద్దతు ఇస్తాం అంటూ ఇండియా కూటమిలోని ఒకరిద్దరు నాయకులు అన్కండిషనల్ ఆఫర్, బేషరతుగా ఆఫర్ ఇచ్చారు. అఫీషియల్గా ఇండియా కూటమి సమావేశమై ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పోటీ చేస్తుందా, తెలుగుదేశం అసలు స్పీకర్ పదవి అడుగుతుందా కూడా తెలియనప్పుడు ఇండియా కూటమి వాళ్ళు ముందుగా ఆఫర్ ఇచ్చి అబాస్పాలు కాలేరు. కానీ ఆల్రెడీ ఫీలర్స్ పంపించారు. శివసేన నాయకుడు సంజయ్ రావుత్ ప్రకటించాడు, తెలుగుదేశం గనక పోటీ చేయాలనుకుంటే స్పీకర్ పదవి కోరుకుంటే ఇండియా కూటమికి కూడా మద్దతు ఇస్తుందని. ఎందుకంటే ఇండియా కూటమికి స్పీకర్ పదవి గెలుచుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇండియా కూటమికి ఉన్నవి 234, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా కలిశారంటున్నారు, 237 అవుతుంది. సో ఏ రకంగా చూసినా ఇండియా కూటమికి స్పీకర్ పదవి పొందే అవకాశం లేదు. కానీ స్పీకర్ పదవి చుట్టూ బీజేపీని కాస్త ఒత్తిడి తేవటానికి అవకాశం వచ్చింది. బీజేపీ అనివార్యంగా మిత్రపక్షాలతో చర్చించి సంప్రదించి ఏకపక్షంగా కాకుండా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి అయితే నెట్టివేశారు. అది ఇండియా కూటమి అనుసరించిన వ్యూహాల వల్ల తప్పనిసరైంది భారతీయ జనతా పార్టీకి. అందుకే ఇప్పుడు స్పీకర్ పదవికి బీజేపీ తన మిత్రపక్షాలైన జేడీయూకో తెలుగుదేశంకో ఇచ్చే సూచనలు ఏం కనబడడం లేదు. ఆ పార్టీలు కూడా అడిగే పరిస్థితులు లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి ప్రియారిటీస్ వేరున్నాయి. ఇప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్ కావలసిన ఆర్థిక ఇతరత్ర సహకారం కావాలి. జేడీయూకు ప్రియారిటీస్ వేరున్నాయి. జేడీయూకు కావాల్సిందేమో రేపు బీహార్లో బీజేపీ మద్దతుతో మళ్ళీ అధికారంలోకి రావాలి. అందువల్ల బీజేపీ అభ్యర్థే స్పీకర్ అవడు గ్యారంటీ. కానీ కాస్తంత అకామిడేటివ్ ధోరణి మోడీ బీజేపీ అనుసరించాల్సి వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచైనా ఒడిస్సాకు చెందిన బీజేపీ నాయకులకే ఈ పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు కనబడుతుంది. అంటే ఒక పరోక్షంగా తెలుగుదేశం జనతాదళ్ యునైటెడ్ను సంతృప్తిపరిచేటువంటి పని. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి పేరు, ఒరిస్సా నుంచి భర్తృహరి మహతాబ్
అనే ఒరిస్సా బీజేపీకి చెందిన నాయకుడు గతంలో బిజు జనతాదళ్తో ఉన్నట్లున్నారు. సో ఆయన పేరు కూడా బీజేపీ పరిశీలిస్తుంది. పురంధేశ్వరి స్వయాన చంద్రబాబు నాయుడుకు వదిన గనక సో రాజకీయంగానే కాదు ఫ్యామిలీ పరంగా కూడా ఉన్న సంబంధాలు కూడా ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు గనక, అదే సమయంలో తన పార్టీకే స్పీకర్ పదవి ఉండాలి గనక కొంత దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్కు చెందిన లేదా ఒరిస్సాకు చెందిన నాయకుల్ని ఎంపిక చేయడం ద్వారా ఆ రెండు పార్టీలకు కూడా ఏదో ఒక పార్టీకి సానుకూల సంకేతం పంపే సూచన కనబడుతోంది. సో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకపోవడం, మిత్రపక్షాల సెంటిమెంట్లకు ఏదో రూపంలో గౌరవం ఇవ్వడం, ఇండియా కూటమి రాజకీయ వ్యూహాలకు పడిపోకుండా ఉండేందుకు కూడా కీలకమవుతున్నాయి.